హలో ఆల్. ఈరోజు నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చేసిన మిస్టేక్ని దాన్ని ఎలా కవర్ చేసుకున్నాను అనే దాని గురించి చెప్పబోతున్నాను. నేను ఇంటర్వ్యూకి ఆల్మోస్ట్ 10 మినిట్స్ ముందు వరకు ప్రిపేర్ అవుతూనే ఉండేది. తర్వాత ఇంటర్వ్యూని హరీలో జాయిన్ అయ్యేదాన్ని. సో డెస్పైట్ ఆఫ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద ఇంటర్వ్యూ, యాజ్ ఐ వాజ్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఇన్ ఎ హరీ మోడ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే సింపుల్ క్వశ్చన్ కి కూడా నేను ఇర్రెలెవెంట్ ఆన్సర్ చెప్పిన రోజులు ఉన్నాయి. సో అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, మిగతా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యేది, బట్ ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అక్కడే మనము నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉండాలి, నెక్స్ట్ 1 hour ఇంటర్వ్యూ ఎలా ఉండేదా అనే దానికి బేస్ ఫౌండేషన్, దేంట్లో ఎక్స్పర్టైజ్ ఉంది, మీ స్కిల్ సెట్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పే దాన్ని బట్టి మిగతా ఇంటర్వ్యూ అంతా డిపెండెంట్ ఉంది. కానీ దాన్ని నేను లైట్ తీసుకొని సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే, నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది నెమ్మదిగా ఫస్ట్ క్వశ్చన్ కి సరిగా ఆన్సర్ చేయలేదు, ఓకే, నెక్స్ట్ ది ఇంకా డౌన్ గ్రేడ్ అయిపో ఉండేది అనమాట. సో నేను దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నా అంటే, ఓకే, ఇంటర్వ్యూకి ముందు 1/2 hour ముందు ప్రిపరేషన్ ఆపేశాను. ఓకే, ఎంతవరకు వస్తే అంతవరకు చెప్తాము, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తో ప్రాపర్ గా క్లియర్ గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనేసి. తర్వాత వీ ఆల్ నో దాట్ ఫర్ షూర్ మనకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ ఉంటుంది, ఓకేనా. దాన్ని ప్రాపర్ వేలో ఎలా ఆర్టికులేట్ చేయాలి అని చెప్పేసి ChatGPTని అడిగి ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి నేను అప్లై చేసే రోల్ కి ప్రాపర్ గా ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని నీట్ గా ఫామ్ చేసుకున్నాను. దాన్ని 1-2 సార్లు డ్రిల్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ అటెండ్ స్టార్ట్ అయిన తర్వాత అతను ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగంగానే నేను చెప్పేదాన్ని బట్టి, ఒక క్లియర్ ఫార్మాట్ లో చెప్పేదాన్ని బట్టి ఇంటర్వ్యూరు ప్రాపర్ గా దాని మీదే, నేను ఏదైతే చెప్పాను దాని మీదే క్వశ్చన్స్ అడగడం అనేది నేను గమనించాను. తర్వాత ఇంటర్వ్యూ 5 minutes లో ఫస్ట్ కాన్ఫిడెన్స్ మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 1 hour ఇంటర్వ్యూ డ్రైవ్ చేయడానికి మనకి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంటుంది. ఇంటర్వ్యూ అంతా మనమే డ్రైవ్ చేస్తున్నట్టు మనకు వస్తుంది అనమాట. సో ఈ నా సజెషన్ ఏంటంటే, ఇంటర్వ్యూకి ముందు 1/2 hour ఏం చదవద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూకి ఒక 5 minutes ముందు ఖచ్చితంగా సీట్ ముందు వచ్చి, డెస్క్ ముందు వచ్చి ఆరాంగా కూర్చొని హ్యాపీగా ఇంటర్వ్యూ అటెండ్ అండి, జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో వాల్యూ క్రియేట్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో మై ఛానల్.